కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలి కొదిలేశారు కాబట్టి ఈ రోజు ఈ లా అండ్ ఆర్డర్ లో మన రాష్ట్రం 36వ స్థానానికి దిగజారిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నట్టుగా నమోదవుతూ ఉన్నాయి. గంటకు 3-4 సంఘటనలు నమోదవుతూ ఉండే పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 18 నెలల్లో తీసుకుంటే 4% ఓవరాల్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ పెరిగింది. అలాగే మహిళల మీద రేపులు 9% పెరగడం జరిగింది. గంజాయి, డ్రగ్స్, మద్యము వినియోగము తీసుకుంటే 31% పెరిగింది. ఇంత దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అసలు మొన్న ఆ బిఎన్ఎస్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వాళ్ళు ఎంత బాగా ఏ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు అన్న దాని మీద సర్వే చేసినప్పుడు మన రాష్ట్రం చిట్ట చివరి స్థానం 36వ స్థానానికి రావడానికి కారణం ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళు సర్వే చేసింది ఏంటంటే ఒక బాధితుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే డేటాని ఎంత వరకు అప్లోడ్ చేస్తున్నారు, అలాగే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఉంటుంది ఆ దానిని ఎంత వెంటనే అప్లోడ్ చేయాలన్నమాట. కానీ మన రాష్ట్రంలో అది ఆ డేటాను అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో తీసుకుంటే అక్రమ కేసులు, తప్పుడు కేసులు పోలీసులతో పెట్టిస్తూ ఉన్నారు నాయకులు. దానివల్ల ఇలా డేటా వెంటనే అప్లోడ్ చేస్తే అక్రమ కేసులు పెట్టడం అవ్వదు కాబట్టి వెంటనే డేటాని పోలీసులతో అప్లోడ్ చేయించట్లేదు. అందువలన ఈ రోజు మనము ఇంత దారుణంగా 36వ స్థానానికి దిగజారిపోయాము.